హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఇన్ అవర్ లో లెవెల్ డిజైన్. ఇవాళ మనం మల్టీ థ్రెడింగ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ విల్ డిస్కస్ మల్టీ థ్రెడింగ్ ఇన్ జనరల్. దాని తర్వాత మల్టీ థ్రెడింగ్ జావాలో ఎలా పనిచేస్తుందో డిస్కస్ చేసుకుందాం. మల్టీ థ్రెడింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వీ షుడ్ నో వాట్ ఈస్ అ ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ అ థ్రెడ్. ఈ టూ టర్మ్స్ని అర్థం చేసుకోవడానికి లెట్స్ టేక్ ఎ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. కన్సిడర్ మీ ఇంటి దగ్గర ఒక బ్యాంక్ ఉంది. నేను సికింద్రాబాద్లో ఉంటాను. మా ఇంటి దగ్గర హెచ్డిఎఫ్సి బ్రాంచ్ ఒకటి ఉంది. సో దాట్ సికింద్రాబాద్ హెచ్డిఎఫ్సి బ్రాంచ్ is an independent entity. HDFC Bank కింద ఈ పర్టికులర్ బ్రాంచ్ విల్ వర్క్ ఇండిపెండెంట్లీ. అలాగే మన ప్రాసెస్ కూడా ఇట్స్ అన్ ఇండిపెండెంట్ యూనిట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఈ పర్టికులర్ బ్రాంచ్లో దెర్ విల్ బి n నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్. ఈచ్ ఎంప్లాయీ కెన్ బి మోడల్డ్ యాజ్ అ థ్రెడ్ అండర్ ప్రాసెస్. ఈ బ్రాంచ్లో ఎలా అయితే మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారో ఎవ్రీ ప్రాసెస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ థ్రెడ్స్. ప్రాసెస్కి థ్రెడ్కి డిఫరెన్స్ ఏంటి? ద సేమ్ డిఫరెన్స్ that is between bank branch and bank employee. Bank branch is an independent unit of execution. Bank employee, he'll also work independently, but they will share some resources among the employees, like meeting rooms, stationery in the bank. ఈ రిసోర్సెస్ని బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ షేర్ చేసుకుంటారు. సో అలాగే ఈ ప్రాసెస్ కింద ఉన్న రిసోర్సెస్ని దీని కింద ఉన్న థ్రెడ్స్ అన్నీ షేర్ చేసుకుంటాయి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ థ్రెడ్? So, threads within a process will share the same memory and resources, but they will be working on different tasks, same like our bank employee. ఒక బ్రాంచ్లో ముగ్గురు ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం. ముగ్గురు కలిసి ఒకటే పని చేయరు కదా. ఒకళ్ళు డిపాజిట్స్ చూసుకుంటారు, ఒకళ్ళు కస్టమర్ సర్వీస్ చూసుకుంటారు. అలా ఈచ్ బ్యాంక్ ఎంప్లాయీ విల్ పర్ఫార్మ్ ఎ సపరేట్ టాస్క్. అలాగే ఈచ్ థ్రెడ్ అండర్ ద ప్రాసెస్ విల్ వర్క్ ఆన్ డిఫరెంట్ టాస్క్స్, దట్ టు ప్యారలల్లీ. బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ప్యారల్గా పనిచేస్తారు, వాళ్ళ తర్వాత ఒకళ్ళు పనిచేయరు కదా. అలాగే థ్రెడ్స్ కూడా దే విల్ వర్క్ ఆన్ డిఫరెంట్ టాస్క్స్ బట్ అట్ ద సేమ్ టైం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాసెస్ అండ్ థ్రెడ్. ఆర్ దిస్ ప్రాసెస్ విల్ బి ఆఫ్ టూ టైప్స్ బేస్డ్ ఆన్ ద థ్రెడ్స్ దట్ ఇట్ హ్యాస్. ఒక ప్రాసెస్ కింద ఒకటే థ్రెడ్ ఉంటే దాట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ సింగిల్ థ్రెడెడ్ ప్రాసెస్. అదే మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటే దాట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్. ప్రాసెస్ దట్ హ్యాస్ ఓన్లీ వన్ థ్రెడ్ హ్యాండ్లింగ్ టాస్క్స్ సీక్వెన్షియలీ. ఆబ్వియస్లీ మన బ్యాంక్ బ్రాంచ్లో ఒకటే ఎంప్లాయీ ఉంటే ప్రతి పనిని వాడే చేయాలి. సో అన్ని పనులు వాడు ఒకటేసారి చేయలేడు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేస్తాడు. ఇన్ ద సేమ్ వే ఇఫ్ ఆర్ ప్రాసెస్ ఇస్ అ సింగిల్ థ్రెడెడ్ ప్రాసెస్, ఆ ప్రాసెస్లో మనకు ఒకటే థ్రెడ్ ఉంటుంది అండ్ దాట్ థ్రెడ్ విల్ హ్యాండిల్ ద టాస్క్స్ సీక్వెన్షియలీ. మనకి సింగిల్ థ్రెడెడ్ ప్రాసెస్ ఉన్నప్పుడు వీ కెన్ ఆల్సో హ్యావ్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్ బికాస్ ఈచ్ ప్రాసెస్ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ థ్రెడ్స్. ఈ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్లో దెర్ విల్ బి మోర్ దెన్ వన్ థ్రెడ్స్ అండ్ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ థ్రెడ్స్ ఈచ్ పర్ఫార్మింగ్ టాస్క్స్ ఇండిపెండెంట్లీ. ఒక దాని మీద ఒకటి డిపెండ్ అవ్వకుండా దే విల్ బి పర్ఫార్మింగ్ టాస్క్స్ ఇండిపెండెంట్లీ విత్ ఇన్ ద సేమ్ ప్రాసెస్. సో దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ద ప్రాసెస్ హ్యాస్. వెన్ దెర్ ఇస్ ఓన్లీ వన్ థ్రెడ్ ఆబ్వియస్లీ ద టాస్క్ విల్ బి సీక్వెన్షియలీ పర్ఫార్మ్డ్. మోర్ దెన్ వన్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ దెన్ వన్ థ్రెడ్స్ ఉన్నప్పుడు tasks will be performed independently and parallelly. So this is the basic definition of multi-threading. ఇప్పుడు మనం జావాలో మల్టీ థ్రెడింగ్ ఎలా పర్ఫామ్ చేయాలో నేర్చుకుందాం. జావాలో మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్తో డీల్ చేయాలంటే వీ షుడ్ నో హౌ టు క్రియేట్ ఎ థ్రెడ్ బికాస్ థ్రెడ్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెసెస్. అందుకే ఈ కాన్సెప్ట్ని మల్టీ థ్రెడింగ్ అంటున్నాం. లెట్స్ సీ హౌ డు వి క్రియేట్ ఎ థ్రెడ్ ఇన్ జావా. మెయిన్లీ దెర్ ఆర్ టూ వేస్ ఇన్ విచ్ యూ కెన్ క్రియేట్ ఎ థ్రెడ్ ఇన్ జావా. వన్ ఇస్ బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్. ఇది గుర్తుపెట్టుకోండి, థ్రెడ్ క్లాస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వే వచ్చేసి వీ కెన్ ఇంప్లిమెంట్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్. మీకు ఇంటర్ఫేసెస్ అంటే ఏంటో తెలియకపోతే దెర్ ఇస్ అ వీడియో ఆన్ ఊప్స్ ఇన్ మై లో లెవెల్ డిజైన్ ప్లేలిస్ట్. అది చూస్తే మీకు ఊప్స్ బేసిక్స్ అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, హౌ డూ యూ క్రియేట్ ఎ థ్రెడ్? దెర్ ఆర్ టూ వేస్. యూ కెన్ either క్రియేట్ ఎ థ్రెడ్ బై ఎక్స్టెండింగ్ ద థ్రెడ్ క్లాస్ ఆర్ బై ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్. ఈ రెండు మెథడ్స్ యూజ్ చేసి లెట్స్ ట్రై టు క్రియేట్ ఎ థ్రెడ్. By passing an instance of teller class to a thread constructor, what we are doing? We are associating the run method of the teller instance with a thread. ఈ థ్రెడ్ అనే క్లాస్కి ఇట్ నీడ్స్ ఎ రన్ మెథడ్. ఒక థ్రెడ్ దాని ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేసింది అంటే ఇట్ విల్ లుక్ ఫర్ రన్ మెథడ్. ఆ రన్ మెథడ్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో వెన్ యూర్ క్రియేటింగ్ ఎ థ్రెడ్ బై ఎక్స్టెండింగ్ ద థ్రెడ్ క్లాస్, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే మనం టెల్లర్ అనే క్లాస్కి ఒక థ్రెడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం?
మనం ఇంటెలిజెంట్లో చూసినట్టు విల్ పాస్ అన్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్. విల్ పాస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద టెల్లర్ టు ద థ్రెడ్ కన్స్ట్రక్టర్. ఈ థ్రెడ్ కన్స్ట్రక్టర్ ఏంటి, దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ థ్రెడ్ క్లాస్. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే ఇంటర్నల్గా యూ విల్ బి అసోసియేటింగ్ దిస్ రన్ మెథడ్ ఆఫ్ దిస్ టెల్లర్ క్లాస్ టు దిస్ థ్రెడ్, సో దాట్ ఆ పర్టికులర్ థ్రెడ్ స్టార్ట్ అయినప్పుడు ఈ థ్రెడ్ కన్స్ట్రక్టర్కి పాస్ చేసిన ఆబ్జెక్ట్ ఏ టైప్, ఇట్స్ ఆఫ్ టైప్ టెల్లర్. సో ఆ క్లాస్లో రన్ మెథడ్ గురించి వెతుకుతుంది. వన్స్ ఇట్ ఫైండ్స్ ఇట్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద కోడ్ ఇన్సైడ్ దిస్ రన్ మెథడ్. నౌ వీ హ్యావ్ సీన్ ద 2 ways టు క్రియేట్ ఎ థ్రెడ్. బట్ ఈ రెండింటిలో ఏది బెటర్? మనం అప్లికేషన్స్ని కోడ్ చేసేటప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ థ్రెడ్, ఈ రెండింటిలో ఏది చూస్ చేసుకుంటే బెటర్? ద సెకండ్ వన్ ఇస్ బెటర్. ఎందుకు? వై రన్నబుల్ ఇస్ ప్రిఫర్డ్ ఓవర్ ఎక్స్టెండింగ్ ఎ థ్రెడ్? ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు చూడండి. ఇన్ దిస్ అప్రోచ్ యు ఆర్ ఎక్స్టెండింగ్ ఎ థ్రెడ్ క్లాస్. ఇఫ్ యూ రిమెంబర్, జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అంటే యూ కెన్ ఓన్లీ ఎక్స్టెండ్ ఎ సింగిల్ క్లాస్. మనం ఇంటెలిజెంట్లో చూసినట్టు టెల్లర్ క్లాస్ వాజ్ ఎక్స్టెండింగ్ ద థ్రెడ్ క్లాస్, విచ్ మీన్స్ ఇట్ కెనాట్ ఎక్స్టెండ్ ఎనీ అదర్ థ్రెడ్స్. అదే ఈ సెకండ్ అప్రోచ్లో టెల్లర్ క్లాస్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్. ఇన్ జావా యూ కెన్ ఇంప్లిమెంట్ మోర్ దెన్ 1 ఇంటర్ఫేసెస్. సో టెల్లర్ క్లాస్లో మల్టీ థ్రెడింగ్ ఎనేబుల్ చేయడానికి we will be implementing the runnable interface. ఇలా చేసినా కూడా you can still extend some other classes or implement some other interfaces. Because of this limitation in Java, runnable is preferred over extending a thread. So always try to use the second approach. First I'll create a readme doc. So మనం వైట్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్నట్టు step approach to create a thread is by extending the thread class. So let's see how to do that. ఇక్కడ ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటా. మనం వైట్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్నట్టు కన్సిడర్ వీ హ్యావ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ ఇన్ ఎ బ్యాంక్ బ్రాంచ్. మన బ్యాంక్ బ్రాంచ్ వచ్చేసి ప్రాసెస్ అండ్ థ్రెడ్ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీ. సో లెట్ మీ కాల్ నేమ్ ఎట్ టెల్లర్. టెల్లర్ అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ. దిస్ టెల్లర్ క్లాస్ విల్ ఎక్స్టెండ్స్ థ్రెడ్ క్లాస్. సో మీరు ఈ థ్రెడ్ క్లాస్లోకి వెళ్ళి చూస్తే దిస్ ఇస్ ఇంటర్నల్లీ ఇంప్లిమెంటింగ్ రన్నబుల్. ఇఫ్ యూ గో టు రన్నబుల్, వీ హ్యావ్ దిస్ మెథడ్ కాల్డ్ రన్, అండ్ ఇది ఒక ఇంటర్ఫేస్. సో విచ్ ఎవర్ క్లాస్ ఇంప్లిమెంట్స్ దిస్ ఇంటర్ఫేస్ will have to implement this method run. Runnable is implemented by thread and teller extends thread. So by default, we have to implement a run method in this class. So let me just do that. Public void run రాసుకుంటాం. ఇందులో సింపుల్గా system.out.println let's say teller is processing the transaction. Now once this is run, ఈ టెల్లర్ క్లాస్ని రన్ చేయడానికి మనకు ఒక మెయిన్ క్లాస్ కావాలి. లెట్ దట్ మెయిన్ క్లాస్ బి బ్యాంక్. ఇందులో విల్ హ్యావ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఈ మెయిన్ మెథడ్ నుంచి ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద రన్ మెథడ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద టెల్లర్ క్లాస్. సో టెల్లర్ క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటా. టెల్లర్ ఈక్వల్ టు న్యూ టెల్లర్. బికాస్ దిస్ టెల్లర్ క్లాస్ ఈజ్ ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్. మనం ఈ టెల్లర్ అనే ఆబ్జెక్ట్ మీద వీ కెన్ డూ ఆల్ ద ఆపరేషన్స్ దట్ వీ జనరలీ డూ ఆన్ ఎ థ్రెడ్ ఆబ్జెక్ట్. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మై థ్రెడ్ విల్ బీ ఇన్ ద న్యూ స్టేట్. నో ఇఫ్ ఐ డూ స్టార్ట్, ఐఎమ్ మేకింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మై థ్రెడ్ రెడీ ఫర్ ద ఎగ్జిక్యూషన్. సో దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టార్ట్ ద థ్రెడ్. దీని అర్థం ఏంటి? ఒక బ్యాంక్లో ఒక ఎంప్లాయీ హీ కెన్ ఎగ్జిక్యూట్ ఎ పర్టికులర్ టాస్క్. అలాగే నాకు ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటే ఐ క్రియేట్ 2 ఆబ్జెక్ట్స్ అండ్ నా బ్యాంక్లో 2 పనులు ఉంటే నా బ్యాంక్లో ఉన్న ఇద్దరు ఎంప్లాయీస్ నా దగ్గర ఉన్న 2 టాస్క్ని ప్యారల్గా ఎగ్జిక్యూట్ చేస్తాయి. లెట్స్ ట్రై టు రన్ దిస్. టెల్లర్ ఇస్ ప్రాసెసింగ్ ద ట్రాన్సాక్షన్, టెల్లర్ ఇస్ ప్రాసెసింగ్ ద ట్రాన్సాక్షన్. ఈ 2 ప్యారల్గా జరుగుతాయి. దిస్ ఈస్ బీయింగ్ డన్ బై వన్ టెల్లర్ అండ్ దిస్ ఈస్ బీయింగ్ డన్ బై అనదర్ టెల్లర్. ఇది టెల్లర్ 1 చేస్తుంది, ఇది టెల్లర్ 2 చేస్తున్నాను అని చెప్పలేం. ఈ 2 ప్యారల్గా జరుగుతున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు క్లియర్లీ డిస్టింగ్విష్, మనం ఏం చేయొచ్చు అంటే ఈ టెల్లర్ అనే క్లాస్కి ఒక కన్స్ట్రక్టర్ రాసుకుందాం.
పబ్లిక్ టెల్లర్ అండ్ దీనికి ఒక ఆర్గ్యుమెంట్ పంపిద్దాం. లెట్స్ టేక్ ఎ నంబర్. ఇక్కడ ఐల్ రైట్ ప్రైవేట్ ఇంట్ థ్రెడ్ ఐడి. థ్రెడ్ ఐడి ఈక్వల్ టు నంబర్. సో ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఐ జస్ట్ డూ థ్రెడ్ ఐడి. సో దీన్ని బట్టి నాకు ఏం తెలుస్తుంది, వెనెవర్ దిస్ రన్ మెథడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఈ పీస్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో థ్రెడ్ ఐడి రాసుకోవడం వల్ల ఏ టెల్లర్ ఏది ఎగ్జిక్యూట్ చేస్తున్నారో నాకు తెలుస్తుంది. సో లెట్ మీ గో టు బ్యాంక్. ఇది ఫస్ట్ టెల్లర్ కాబట్టి 1 రాసుకుంటా, ఇది సెకండ్ టెల్లర్ కాబట్టి 2 రాసుకుంటా. లెట్ మీ అగైన్ రన్ దిస్. సో ఇక్కడ మీరు చూడండి, దిస్ స్టేట్మెంట్ ఈస్ బీయింగ్ ప్రింటెడ్ బై ద టెల్లర్ 2. ఈ స్టేట్మెంట్ ఈస్ బీయింగ్ ప్రింటెడ్ బై టెల్లర్ 1. కానీ మీరు ఇక్కడ చూస్తే లైన్ నెంబర్ 6లో టెల్లర్ 1ని ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను, అండ్ దాని తర్వాత లైన్ నెంబర్ 9లో టెల్లర్ 2ని తర్వాత స్టార్ట్ చేశాను, టెల్లర్ 1 తర్వాత. దిస్ టెల్స్ us that టెల్లర్ 1 అండ్ టెల్లర్ 2 ఆర్ 2 డిఫరెంట్ థ్రెడ్స్ దట్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ప్యారలల్లీ. నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు నాకు ట్రాన్సాక్షన్ 1 ఫస్ట్ వచ్చింది, ట్రాన్సాక్షన్ 2 తర్వాత వచ్చింది. సో వీ కెనాట్ గ్యారంటీ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఎందుకు? బికాస్ ఆల్ మై థ్రెడ్స్ ఆర్ రన్నింగ్ ప్యారలల్లీ. I hope this is clear. Now the second thing that we'll do is creating a thread by implementing the runnable interface. ఈ రెండు 2 different approaches to create a thread కాబట్టి I'll just rename this to extending thread class. Now in order to demonstrate the second approach, I'll create a new package, runnable ఇంటర్ఫేస్. ఇందులో కూడా సేమ్ మెథడ్స్ రాసుకుంటాం. బట్ ద వే ఐ క్రియేట్ మై థ్రెడ్ విల్ డిఫర్. హియర్ ఐ ఇంప్లిమెంట్స్ రన్నబుల్. మిగతా కోడ్ అంతా సేమ్ ఉంటుంది. లెట్ మీ గో టు బ్యాంక్. బికాస్ మై టెల్లర్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్, ద వే వీ క్రియేట్ ద ఆబ్జెక్ట్ విల్ డిఫర్. హియర్ ఐల్ రైట్ థ్రెడ్ టెల్లర్ 1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్. ఈ థ్రెడ్ కన్స్ట్రక్టర్లో ఐ పాస్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ మై టెల్లర్, న్యూ టెల్లర్. ఈ టెల్లర్లో ఐ హ్యావ్ టు పాస్ 1 బికాస్ దట్ ఈస్ యాక్సెప్టింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్ కాల్డ్ నంబర్. టెల్లర్ 1 డాట్ స్టార్ట్. అలాగే ఐ డూ ఇట్ ఫర్ ద సెకండ్ థ్రెడ్. లెట్స్ రన్ అండ్ చెక్ ఇట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ 2 ప్రింట్ అయింది, తర్వాత ట్రాన్సాక్షన్ 1 ప్రింట్ అయింది. మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మారింది 1, 2. సో ఇక్కడ కూడా సేమ్ కేస్. వీ కెనాట్ గ్యారంటీ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బికాస్ ఆల్ మై థ్రెడ్స్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ మై టాస్క్ ప్యారలల్లీ. ఇక్కడ నా టాస్క్ ఏంటి? టెల్లర్ క్లాస్లో ఉన్న రన్ మెథడ్. సో మీరు ఇక్కడ రన్నబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఐఎమ్ క్రియేటింగ్ ఎ థ్రెడ్ ఆబ్జెక్ట్. దిస్ టెల్లర్ 1 ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ థ్రెడ్. అందులో ఐఎమ్ పాసింగ్ ఏ టెల్లర్ ఆబ్జెక్ట్. ఇలా పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ట్రయింగ్ టు అసోసియేట్ ద రన్ మెథడ్ ఇన్సైడ్ దిస్ టెల్లర్ టు దిస్ థ్రెడ్. ఈ టెల్లర్లో ఒక రన్ మెథడ్ ఉంది కదా, వీఆర్ ట్రయింగ్ టు అసోసియేట్ దట్ రన్ మెథడ్ టు దిస్ థ్రెడ్. అప్పుడు ఏం జరుగుతుంది? వెన్ ఐ స్టార్ట్ ఇట్, దిస్ పర్టికులర్ రన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అదే ఇక్కడ జరుగుతుంది. సో దిస్ ఇస్ హౌ మల్టీథ్రెడింగ్ వర్క్స్ అండ్ దీస్ ఆర్ ద 2 approaches to create a new thread in Java. Now as we are clear with how to create a thread in Java, ఇప్పుడు మల్టీ థ్రెడింగ్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. మల్టీ థ్రెడింగ్ వల్ల మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అంతే ఓవర్ హెడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది రేస్ కండిషన్. వెనెవర్ మల్టిపుల్ థ్రెడ్స్ అటెంప్ట్ టు మాడిఫై ఎ పర్టికులర్ షేర్డ్ డేటా సైమల్టేనియస్లీ. మనం ముందు ఏం మాట్లాడుకున్నాం? ఒక ప్రాసెస్ కింద 3 థ్రెడ్స్ ఉంటే ఆల్ దిస్ 3 థ్రెడ్స్ విల్ బి షేరింగ్ సమ్ మెమరీ అండ్ రిసోర్సెస్. ఇలా షేర్డ్ మెమరీ ఏదైతే ఉందో వాటిని మోర్ దెన్ 1 థ్రెడ్స్ ఇఫ్ దే అటెంప్ట్ టు చేంజ్ ఇట్ సైమల్టేనియస్లీ, అప్పుడు మనకి ఇన్కన్సిస్టెన్స్ రిజల్ట్స్ వస్తాయి. ఈ కండిషన్ని మనం రేస్ కండిషన్ అంటాం. వెన్ మల్టిపుల్ థ్రెడ్స్ అటెంప్ట్ టు మాడిఫై షేర్డ్ డేటా సైమల్టేనియస్లీ, then we'll get inconsistent results or corrupted data. Let me demonstrate this to you with a piece of code. So the third code implementation that we'll be seeing today is demonstrating race conditions and synchronization. దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి let me take another package,
ఇందులో మనం బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్ని తీసుకుందాం. Because this bank account can be our shared resource that is shared by multiple threads. ఒక బ్యాంక్ అకౌంట్లో మనం డిపాజిట్స్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు. విత్డ్రాస్ అండ్ డిపాజిట్స్ డిఫరెంట్ థ్రెడ్స్ చేయొచ్చు. ఈ డిపాజిట్ అండ్ విత్డ్రా అనే టాస్క్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై మల్టిపుల్ థ్రెడ్స్. సో దిస్ కెన్ బి ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ షేర్డ్ రిసోర్స్. బ్యాంక్ అకౌంట్లో మనకి బ్యాలెన్స్ ఉంటుంది. కన్సిడర్ ఇనిషియలీ ఐ హ్యావ్ 100 rupees. Because we just talked about withdraw and deposit tasks, let me create a method for withdraw. Withdraw చేయాలంటే దానికి కావాల్సిన పారామీటర్ అమౌంట్. కొంత అమౌంట్ నేను విత్డ్రా చేయాలనుకుంటున్నాను. So first thing that I do is, I'll compare it with balance. If balance is greater than or equal to amount, yes, I can allow the withdrawal. Else, I'll simply write system.out.println insufficient funds. But in this happy case, where my amount is less than or equal to balance, ఈ అమౌంట్ని నా బ్యాలెన్స్ నుంచి నేను తగ్గించాలి. Because that is being withdrawn. And then finally, I'll just print remaining balance ఈ విత్డ్రా మెథడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి we need a main method. దానికి let's create another class called bank. Public static void main let me create an object for bank account. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి? డిఫరెంట్ థ్రెడ్స్ should be withdrawing. So let me create different threads. Thread 1 equal to new thread. ఇందులో నేను పర్ఫామ్ చేయాల్సిన యాక్షన్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డాట్ విత్డ్రా. ఫస్ట్ ఒక 10 rupees ఇద్దాం. సెకండ్ థ్రెడ్ విల్ ట్రై టు విత్డ్రా 90 rupees. Now let me call thread 1 dot start and then thread 2 dot start. ఈ మెయిన్ మెథడ్లో I'll add a third class. ఇంకో 10 rupees విత్డ్రా చేయడానికి ట్రై చేస్తా. Now let's see. Because there are 3 different threads and they are trying to access one common shared resource, there will be a chance for inconsistent results. So దీనికి సొల్యూషన్గా మనం ఏం చేస్తామంటే, all our 3 threads are trying to access this withdraw method. ఈ withdraw methodలో we are using this shared resource called balance. సో అందుకే దీన్ని సింపుల్గా I'll make it synchronized. సింక్రనైజ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ 3 threads సైమల్టేనియస్గా withdraw మెథడ్ని యాక్సెస్ చేయలేవు, 1 by 1 మాత్రమే చేయగలవు. అలాంటప్పుడు వీ కెన్ అవాయిడ్ ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్. సో మనం ఇంటెలిజెంట్లో మాట్లాడుకున్నట్టు ద సొల్యూషన్ ఫర్ దిస్ రేస్ కండిషన్ ఇస్ యూజింగ్ సింక్రనైజ్డ్ కీవర్డ్ ఇన్ జావా. సో మల్టీ థ్రెడింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మల్టిపుల్ టాస్క్స్ని విచ్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, వాటన్నిటిని మనం సైమల్టేనియస్గా ప్యారల్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఈ అడ్వాంటేజ్తో పాటు మల్టీ థ్రెడింగ్ వల్ల మనకి రేస్ కండిషన్ అనే ప్రాబ్లం కూడా ఉంది. దాన్ని వి సాల్వ్డ్ ఇట్ యూజింగ్ సింక్రనైజ్డ్ కీవర్డ్, where this shared data can be accessed by only one thread at a single point of time. ఒక షేర్డ్ డేటాని మోర్ దెన్ 1 threads ఒకటేసారి మోడిఫై చేయలేవు. when you use this synchronized keyword on that resource, thereby we are putting a full stop to this race condition. I hope this is clear. Now let's move on to Java thread life cycle. జావాలో ఏవైతే థ్రెడ్స్ ఉంటాయో వాటికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. లైఫ్ సైకిల్ అంటే ఏంటి? థ్రెడ్కి డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. మనం థ్రెడ్ మీద పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ని బట్టి ఆ థ్రెడ్ డిఫరెంట్ స్టేట్స్కి మారుతూ ఉంటుంది. లెట్స్ సీ వాట్ ఆర్ దో స్టేట్స్. ఫస్ట్ వన్ ఇస్ న్యూ స్టేట్. ఇన్ దిస్ న్యూ స్టేట్ ఎ థ్రెడ్ ఇస్ సింప్లీ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద మెమరీ. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ బై యూజింగ్ ఎ థ్రెడ్? క్రియేటింగ్ ఎ థ్రెడ్. మీరు ఒక థ్రెడ్ని క్రియేట్ చేసినప్పుడు దట్ థ్రెడ్ విల్ సింప్లీ బీ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ద మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్.
here we are creating a thread using thread class. When we do thread equal to new, ఈ new కీవర్డ్ని యూజ్ చేసి thread అనే క్లాస్కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇలా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు this will go and reside in a memory. This is an object. So it's an object in the memory. బట్ ఇక్కడి నుంచి మీరు ఇక్కడ గమనిస్తే thread అనే కన్స్ట్రక్టర్లో we are passing a function which performs system.out.println thread is in new state. ఇక్కడ మనం ఇది రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి? when this thread starts, it should go and execute this piece of code. But when you create a thread, it will not run this because it is just simply an object in the memory. It will not execute anything. మనం ఈ thread అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిందే ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. బట్ వెన్ ఐ రైట్ దిస్ లైన్, thread అనే ఆబ్జెక్ట్ సింపుల్గా క్రియేట్ అయ్యి మెమరీలో కూర్చుంటుంది. అది చేయాల్సిన పని చేయట్లే. ఈ పని ఎప్పుడు చేస్తుంది? ఫ్యూచర్ స్టేట్స్లో చేస్తుంది. మన thread ఇంకా న్యూ స్టేట్లోనే ఉంది. Now let's discuss the second step after new state. The second step is runnable state. మన thread new state నుంచి runnable stateకి ఎప్పుడు వస్తుంది? When you call start on this thread object. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు our thread will be ready to run but may not be actively executing. స్టార్ట్ చేసినంత మాత్రాన ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుందని కాదు. It will just be ready for the CPU to pick it up. CPU దీన్ని పిక్ చేసిన తర్వాత ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు thread will be in the new state. When you call start method on this thread object which you created, your thread will be moving into runnable state. Now we are clear with new state and runnable state. ఇప్పుడు మనం కొంచెం డైగ్రెస్ అవుతాం. In order to check this blocked state. ఈ blocked stateలో thread ఎప్పుడు ఉంటుంది? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కన్సిడర్ we have a shared resource and that shared resource is protected by the synchronized keyword. When you have synchronized keyword on a shared resource, that resource will become a synchronized resource. So మనం ఇంతకుముందు IntelliJలో మాట్లాడుకున్నట్టు if a shared resource is synchronized, ఎన్ని థ్రెడ్స్ ఉన్నా only one thread can access that shared resource at a single point of time. మిగతా థ్రెడ్స్ అన్ని which want to access the shared resource should be waiting. So all these waiting threads will be in the blocked state. ఎందుకు? Because the resource they are trying to access is not available yet. ఆ థ్రెడ్స్ వెయిట్ చేస్తున్నాయి కాబట్టి దే విల్ ఎంటర్ ద బ్లాక్డ్ స్టేట్. ఈ బ్లాక్డ్ స్టేట్కి స్లైడ్గా డిఫరెంట్ వేరియంట్ వచ్చేసి వెయిటింగ్ స్టేట్. ఈ బ్లాక్డ్ స్టేట్లో మనం ఏం మాట్లాడుకున్నాం? షేర్డ్ రిసోర్స్ని యాక్సెస్ చేయడానికి వెయిట్ చేసే థ్రెడ్స్ అన్ని బ్లాక్ స్టేట్లో ఉంటాయని మాట్లాడుకున్నాం. బట్ పేరుని బట్టి దే షుడ్ బీ ఇన్ వెయిటింగ్ స్టేట్ కదా. హియర్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్డ్ స్టేట్ అండ్ వెయిటింగ్ స్టేట్ ఇస్ వెన్ ఎవర్ థ్రెడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ ఎ రిసోర్స్, దాట్ పర్టికులర్ థ్రెడ్ విల్ బీ ఇన్ బ్లాక్డ్ స్టేట్. అదే వెయిటింగ్ స్టేట్లో ఏ థ్రెడ్స్ ఉంటాయి? The threads which are waiting for another thread to perform some action. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న కేసులో a single thread is waiting for a shared resource to be free. A particular thread which is in the waiting state will be waiting for another thread to perform some specific action. అంటే ఒక థ్రెడ్ ఒక పని చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకో థ్రెడ్ ఆ పనిని పికప్ చేసుకుని it will continue. Which means that particular thread which is in the waiting state is dependent on the first thread. ఫస్ట్ థ్రెడ్ దాని పని అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ నోటిఫై ద థ్రెడ్ విచ్ ఇస్ ఇన్ ద వెయిటింగ్ స్టేట్. సో ఒక థ్రెడ్ వెయిటింగ్ స్టేట్లోకి ఎప్పుడు వెళ్తుంది? వెన్ యూ కాల్ వెయిట్ మెథడ్ ఆన్ దిస్ థ్రెడ్ ఆబ్జెక్ట్. సో కన్సిడర్ థ్రెడ్ 1 is doing some job. Thread 2 is waiting on thread 1 to complete its job. So this will be in waiting state because thread 2 is dependent on thread 1. Thread 2 మీద డాట్ వెయిట్ కాల్ చేస్తాం. థ్రెడ్ 1 దాని పని అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ కాల్ డాట్ నోటిఫై. ఇలా చేసినప్పుడు థ్రెడ్ 2 విల్ బీ అలర్టెడ్ అండ్ ఇట్ విల్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ద వెయిటింగ్ స్టేట్ అండ్ ఇట్ విల్ పర్ఫార్మ్ ఇట్స్ టాస్క్. ఈ వెయిటింగ్ స్టేట్లోనే ఒక చిన్న వేరియంట్ ఉంది అండ్ దాట్స్ కాల్డ్ టైమ్డ్ వెయిటింగ్ స్టేట్. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో థ్రెడ్ 2 ఈజ్ వెయిటింగ్ ఆన్ థ్రెడ్ 1, బట్ ఎంతసేపు వెయిట్ చేయాలి? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో దాట్స్ కాల్డ్ వెయిటింగ్ స్టేట్. But consider if thread 2 knows how much time to wait, then that particular thread will be in timed waiting state. Ante enti? This timed waiting state is similar to waiting state, but with a specified time limit. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి sleep, wait, join. ఇవన్నీ మెథడ్స్ దట్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఆన్ ఎ థ్రెడ్ ఆబ్జెక్ట్. వీటికి యూ విల్ బి గివింగ్ ఎన్ ఇన్పుట్ పారామీటర్ ఆఫ్ టైం. ఎన్ని మిల్లీ సెకండ్స్ వరకు వెయిట్ చేయమని మీ థ్రెడ్కి మీరు చెప్తున్నారు. మీరు ఇక్కడ మెన్షన్ చేసిన టైం అయిపోయిన తర్వాత that particular thread which is in the timed waiting state will come out of this waiting state. So దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే this will be waiting until some other thread will notify it.
అదే ఈ కేసులో థ్రెడ్ విల్ బి వెయిటింగ్ ఫర్ అ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ టైం. అండ్ ఫైనల్గా లాస్ట్ స్టేట్ వచ్చేసి టర్మినేటెడ్ స్టేట్. ఈ టర్మినేటెడ్ స్టేట్లోకి మన థ్రెడ్ ఎప్పుడు వెళ్తుంది? వెన్ ఇట్ ఫినిషెస్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, ఆర్ ఈవెన్ ఇన్ ద కేస్ మై థ్రెడ్ ఇస్ టర్మినేటెడ్ బై అన్ అన్కాట్ ఎక్సెప్షన్. థ్రెడ్ ఎగ్జిక్యూషన్ సాఫీగా జరిగిపోయి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా టర్మినేటెడ్ స్టేట్కి రావచ్చు, ఆర్ అది ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు ఏదైనా మధ్యలో ఎక్సెప్షన్ వచ్చి ఇట్ మైట్ గో ఇన్ టు టర్మినేటెడ్ స్టేట్. బట్ రిమెంబర్, వన్స్ ఎ థ్రెడ్ గోస్ ఇన్ టు దిస్ టర్మినేటెడ్ స్టేట్ ఇట్ కెనాట్ బి రీస్టార్టెడ్. మన థ్రెడ్ టర్మినేటెడ్ స్టేట్లోకి వచ్చిందంటే దాని అర్థం దాని లైఫ్ సైకిల్ అయిపోయినట్టు. అదే పనిని మీరు మళ్ళీ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ థ్రెడ్. థ్రెడ్ కెన్ నీదర్ బి రీస్టార్టెడ్ nor it can be moved into another state. Terminated is the final state. మనం ఈ థ్రెడ్ లైఫ్ సైకిల్ మాట్లాడుకుంటున్నప్పుడు వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ మెథడ్స్ దట్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఆన్ ఎ థ్రెడ్ ఆబ్జెక్ట్. బట్ ఇవన్నిట్లో వేర్ ఆర్ వి యాక్చువల్లీ ఎగ్జిక్యూటింగ్ ద థ్రెడ్? థ్రెడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి విల్ బి కాలింగ్ థ్రెడ్ డాట్ రన్. థ్రెడ్ డాట్ రన్ చేస్తే మన థ్రెడ్ ఆబ్జెక్ట్ వెతుకుతున్న రన్ మెథడ్ దొరికి ఆ రన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక న్యూ థ్రెడ్ని క్రియేట్ చేస్తాం అండ్ దెన్ విల్ డూ థ్రెడ్ డాట్ స్టార్ట్. ఈ థ్రెడ్ డాట్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బి రెడీ ఫర్ ద CPU టు పిక్ ఇట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్. ఎప్పుడైతే CPU మన థ్రెడ్ని పికప్ చేస్తుందో ఎగ్జిక్యూషన్కి ఇట్ విల్ ఇంటర్నల్లీ కాల్ దిస్ రన్ మెథడ్. ఇలా రన్ అవుతున్నప్పుడు మధ్యలో మనకి వెయిట్ కానీ స్లీప్ కానీ జాయిన్ కానీ వీటిలో ఏ మెథడ్ అయినా కాల్ అయితే ఆ థ్రెడ్ విల్ మూవ్ ఇన్ టు ద వెయిటింగ్ స్టేట్. ఈ వెయిటింగ్ స్టేట్లో రెండు రకాలు ఉంటాయి. ఇట్ కెన్ బి టైమ్డ్ వెయిటింగ్ స్టేట్ ఆర్ నార్మల్ వెయిటింగ్ స్టేట్. నార్మల్ వెయిటింగ్ స్టేట్లో ఇట్ విల్ వెయిట్ ఫర్ అన్ అదర్ ఆబ్జెక్ట్ టు నోటిఫై ఇట్. అదే టైమ్డ్ వెయిటింగ్ స్టేట్లో ఇట్ విల్ జస్ట్ వెయిట్ ఫర్ ద టైమ్ టు ఎలాప్స్. దాని తర్వాత థ్రెడ్ విల్ అగైన్ గో ఇన్ టు ద రన్నబుల్ స్టేట్ అండ్ ఇట్ విల్ బి రెడీ ఫర్ ద CPU టు పిక్ ఇట్ అప్. ఇప్పుడు మనం థ్రెడ్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. కన్సిడర్ దిస్, మీరు ఒక ప్రోగ్రాంలో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని రాస్తున్నారు. సో ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసేది కూడా ఒక థ్రెడే. బికాస్ దిస్ ఇస్ నేమ్డ్ యాజ్ థ్రెడ్, లెట్ మీ కాల్ ఇట్ పేరెంట్ థ్రెడ్. ఈ పేరెంట్ థ్రెడ్ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ లైన్స్ ఆఫ్ కోడ్లో ఇట్ విల్ ఎన్కౌంటర్ దిస్ లైన్ ఇన్ విచ్ యూఆర్ ఆస్కింగ్ యువర్ పేరెంట్ థ్రెడ్ టు క్రియేట్ ఎ న్యూ థ్రెడ్ కాల్డ్ థ్రెడ్. Now in this case, what happens if you call the run method directly on the thread without calling start? మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ ఒక న్యూ థ్రెడ్ని క్రియేట్ చేయాలి, దాని తర్వాత ఆ థ్రెడ్ మీద స్టార్ట్ మెథడ్ని కాల్ చేయాలి, అప్పుడు అది రన్నబుల్ స్టేట్లోకి వెళ్తుంది. అలా అది రన్నబుల్ స్టేట్లోకి వెళ్ళకుండా మీరు న్యూ స్టేట్లోనే రన్ని కాల్ చేసేస్తే ఏమవుతుంది? ఇలా చేస్తే మనం అనుకున్న ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయలేం. మన ఆబ్జెక్టివ్ ఏంటి? వై am I క్రియేటింగ్ ఎ న్యూ థ్రెడ్? ఇలా ఒక పేరెంట్ థ్రెడ్ నడుస్తున్నప్పుడు వెన్ ఐ క్రియేట్ ఎ న్యూ థ్రెడ్, ఇక్కడ నుంచి ఒక కొత్త థ్రెడ్ క్రియేట్ అయ్యి ఇది దీన్ని పని చేసుకుంటూ వెళ్ళాలి, ఇది దీన్ని పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మన ఆబ్జెక్టివ్. దీని పని ఏంటి? ఈ పర్టికులర్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం. system.out.println థ్రెడ్ ఇన్ ఏ న్యూ స్టేట్. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని ఈ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేయాలని మనం అనుకుంటున్నాం. అండ్ దిస్ థ్రెడ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ద పేరెంట్ థ్రెడ్. ఐ డోంట్ వాంట్ దిస్ పర్టికులర్ లైన్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై మై పేరెంట్ థ్రెడ్. దిస్ ఇస్ అవర్ ఆబ్జెక్టివ్. మీరు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వకుండా స్టార్ట్ని కాల్ చేసే ముందే డైరెక్ట్గా రన్ని కాల్ చేస్తే దిస్ పర్టికులర్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై యువర్ పేరెంట్ థ్రెడ్ ఓన్లీ. ఎందుకంటే our new thread is still in the new state. It is not in the runnable state because we didn't call the start method yet. If it is not in the runnable state, there is no possibility that it can be picked up by the CPU to execute this particular statement. And that's why our parent thread, which is already in the runnable state, will execute this. So, అందుకే మనం అనుకున్న ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలి అంటే first you have to call the start method and not the run method directly. Now the next question is, what happens if you call the start method on the thread that has already been started? Already been started అంటే ఏంటి? మనం ఈ థ్రెడ్ ఆబ్జెక్ట్ మీద స్టార్ట్ అనే మెథడ్ని ఆల్రెడీ కాల్ చేస్తాం. కాల్ చేసేసినప్పుడు దిస్ థ్రెడ్ విల్ ఆల్రెడీ బీ ఇన్ ద రన్నబుల్ స్టేట్. రన్నబుల్ స్టేట్లో ఉన్న థ్రెడ్ మీద మళ్ళీ ఫర్ ద సెకండ్ టైమ్ ఇఫ్ ఐఎమ్ కాలింగ్ స్టార్ట్ మెథడ్, that particular operation will throw a illegal thread state exception. Illegal thread state అంటే ఏంటి? ఆ థ్రెడ్ యొక్క స్టేట్ ఇస్ నాట్ లీగల్ అని అర్థం. మనం థ్రెడ్ మీద స్టార్ట్ మెథడ్ని ఎప్పుడు కాల్ చేస్తాం? వీ విల్ డూ దిస్ ఆపరేషన్ ఫర్ ఆల్ ద థ్రెడ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూ స్టేట్. బట్ మనం ఇక్కడ వీఆర్ కాలింగ్ స్టార్ట్ మెథడ్ ఆన్ ద థ్రెడ్ విచ్ ఇస్ ఇన్ రన్నబుల్ స్టేట్, విచ్ ఇస్ రాంగ్. దట్స్ వై ఇఫ్ వీ డూ దిస్ పర్టికులర్ ఆపరేషన్ ఫర్ ద సెకండ్ టైమ్ ఆన్ the thread which is already in the runnable state, it will throw illegal thread state exception. I hope this is clear. Now let's see what happens when a thread is blocked.
థ్రెడ్ అసలు బ్లాక్ స్టేట్లోకి ఎప్పుడు వెళ్తుంది? వెన్ ఐ హ్యావ్ ఎ కామన్ షేర్డ్ రిసోర్స్ అండ్ ఐ హ్యావ్ కన్సిడర్ 3 threads అండ్ దిస్ థ్రెడ్ హ్యాస్ ఎ లాక్ ఆన్ దిస్ షేర్డ్ రిసోర్స్. ఈ రెండు థ్రెడ్స్ కూడా దే వాంట్ టు యాక్సెస్ దిస్ షేర్డ్ రిసోర్స్. బట్ బికాస్ దిస్ షేర్డ్ రిసోర్స్ ఇస్ సింక్రనైజ్డ్, దీస్ 2 threads should be waiting in the blocked state. So they will be waiting to acquire a lock on the shared resource. ఈ పర్టికులర్ థ్రెడ్ విచ్ ఆల్రెడీ హ్యాస్ లాక్ ఆన్ మై షేర్డ్ రిసోర్స్, అది దాని పని ఫినిష్ చేసుకుని బయటికి వెళ్ళేంత వరకు దీస్ 2 threads will be in the blocked state. Now how do wait and notify methods affect the thread state? దీని ఆన్సర్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. When you execute wait method on your thread object, your thread will move into the waiting state. మన థ్రెడ్ వెయిటింగ్ స్టేట్లో ఉందంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అనదర్ థ్రెడ్ టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ యాక్షన్. ఆ అనదర్ థ్రెడ్ ఏదైతే ఉందో, వన్స్ ఇట్స్ కంప్లీట్స్ పర్ఫార్మింగ్ ఎ స్పెసిఫిక్ యాక్షన్, ఇట్ విల్ కాల్ నోటిఫై మెథడ్. వన్స్ దిస్ అనదర్ థ్రెడ్ కాల్స్ దిస్ నోటిఫై మెథడ్, మన యాక్చువల్ థ్రెడ్ విచ్ ఇస్ ఇన్ ద వెయిటింగ్ స్టేట్ విల్ బి నోటిఫైడ్ అండ్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద వెయిటింగ్ స్టేట్. And then we already discussed the difference between waiting state and timed waiting state. So let's move on. Let's check what is this. Can you restart a terminated thread? Obviously no. Terminated state is the last state in the thread life cycle. ఒక్కసారి ఒక థ్రెడ్ టర్మినేటెడ్ స్టేట్లోకి వచ్చేసింది అంటే it can neither be restarted nor it can be moved into another state. I hope now the thread life cycle is clear to all of you. Multi-threading లో we discussed that we'll be having more than one threads. When we have more than one threads, obviously these threads should communicate with each other whenever necessary. మనం ఒక టైప్ ఆఫ్ ఇంటర్-థ్రెడ్ కమ్యూనికేషన్ని పైన డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ దాట్? When we call wait method on a particular thread, consider it's thread 1. That thread 1 will be waiting in the waiting state until it gets notified by another thread. Our thread 1 will be waiting in the waiting state. So ఇక్కడ మీకు క్లియర్గా కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ 2 threads కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ హౌ థ్రెడ్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. మనకి నోటిఫై లాగానే వీ హ్యావ్ అన్ అదర్ మెథడ్ కాల్డ్ నోటిఫై ఆల్. నోటిఫై ఆల్ ఏం చేస్తుంది? ఇట్ విల్ నోటిఫై ఆల్ ద థ్రెడ్స్ విచ్ ఆర్ వెయిటింగ్ ఆన్ ఎ పర్టికులర్ థ్రెడ్ టు ఫినిష్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో ఇప్పటి వరకు మనం మల్టీ థ్రెడింగ్ బేసిక్స్ గురించి మాట్లాడుకున్నాం. నౌ లెట్స్ లుక్ ఇన్ టు సమ్ అడ్వాన్స్ టాపిక్స్ ఇన్ మల్టీ థ్రెడింగ్. ఈ మల్టీ థ్రెడింగ్ని మనం జావాలో అచీవ్ చేయడానికి పనికొచ్చే కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న మల్టీ థ్రెడింగ్లో వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్? ఒక ప్రాసెస్లో we can have multiple threads. ఈ మల్టిపుల్ థ్రెడ్స్ ఏం చేస్తాయి? దే విల్ ఇండిపెండెంట్లీ ఎగ్జిక్యూట్ సమ్ టాస్క్స్ విచ్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. దీనివల్ల మనం అచీవ్ చేస్తుంది ఏంటి? ఈ ప్రాసెస్లో చేయాల్సిన పనులన్నీ సీక్వెన్షియల్గా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేయకుండా, ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ థ్రెడ్స్ వేరే వేరే పనులని ప్యారల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో వాట్ ఆర్ వి అచీవింగ్ హియర్? కంకరెన్సీ. మనం ఇప్పటివరకు మల్టీ థ్రెడింగ్స్లో బేసిక్స్ మాట్లాడుకున్నాం. మన థ్రెడ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ మీరు ఇక్కడ గమనిస్తే ఒక ప్రాసెస్లో డిఫరెంట్ టాస్క్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం డిఫరెంట్ థ్రెడ్స్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేయడమే కాకుండా వాటి లైఫ్ సైకిల్ని కూడా మనమే మేనేజ్ చేయాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? టు అచీవ్ కంకరెన్సీ. సో ఈ పనంతా చేయడం డెవలపర్కి ఓవర్ హెడ్. ఆ ఓవర్ హెడ్ని తగ్గించడానికి జావా ఈజ్ ఆఫరింగ్ ఎ ప్యాకేజ్ కాల్డ్ కంకరెన్సీ యూటిలిటీస్. దట్ ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ java.util.concurrent. ఈ ప్యాకేజ్లో విల్ హ్యావ్ సమ్ ప్రీ-బిల్ట్ క్లాసెస్ అండ్ మెథడ్స్ విచ్ విల్ హెల్ప్ అస్ అచీవ్ దిస్ కంకరెన్సీ without manually managing all these threads. Now let's see how can we do that. Consider there is a process and in order to execute tasks concurrently we need 4 threads. Consider ఇలాగే ఇంకో ప్రాసెస్ ఉంది, దానికి కూడా ఇంకో 4 threads కావాలి. సో ఇలా ప్రతి ప్రాసెస్కి సపరేట్గా థ్రెడ్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఎన్ని థ్రెడ్స్ని క్రియేట్ చేస్తే అన్ని థ్రెడ్స్ని మేనేజ్ చేయాలంటే అంత ఓవర్ హెడ్ ఉంటుంది. సో ఇలా ప్రతి ప్రాసెస్కి సపరేట్గా థ్రెడ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళే బదులు లెట్స్ హ్యావ్ ఎ థ్రెడ్ పూల్. ఒక థ్రెడ్ పూల్ క్రియేట్ చేసుకుని ఇందులో 10-20 థ్రెడ్స్ క్రియేట్ చేసి పెట్టేసుకుందాం. నౌ వెన్ ఎవర్ ఎనీ ప్రాసెస్ వాంట్స్ టు ఎగ్జిక్యూట్ ఇట్స్ టాస్క్ కంకరెంట్లీ ఇట్ నీడ్స్ థ్రెడ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ థ్రెడ్స్ అగైన్ అండ్ అగైన్ ఆల్రెడీ మన థ్రెడ్ పూల్లో ఉన్న థ్రెడ్స్ని రీయూజ్ చేసుకుందాం. సో ఇలా థ్రెడ్ పూల్ మెయింటైన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ రీయూజ్ దీస్ థ్రెడ్స్. ఈ పూల్ ఆఫ్ రీయూజబుల్ థ్రెడ్స్ని మేనేజ్ చేయడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎగ్జిక్యూటర్ సర్వీస్. ఈ ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటర్. ఎగ్జిక్యూటర్ ప్రొవైడ్స్ అ సింపుల్ ఇంటర్ఫేస్ టు ఎగ్జిక్యూట్ టాస్క్స్ అసింక్రనస్లీ. అసింక్రనస్లీ అంటే ఏంటి? మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో కన్సిడర్ ఐ హ్యావ్ ఎ పేరెంట్ థ్రెడ్. ఇక్కడ నుంచి నేను ఒక్కో థ్రెడ్ని క్రియేట్ చేస్తున్నాను.
let's call it child thread. I am creating this child thread to execute some particular task. Consider the task as simply printing. ఈ ప్రింట్ చేయడానికి I don't want my parent thread to wait until this print is done. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ ఎ టాస్క్ టు మై చైల్డ్ టు అసెన్క్రనస్లీ డూ ఇట్. నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయమని ఆ టాస్క్ని నా చైల్డ్కి ఇచ్చేస్తున్నాను. అండ్ దెన్ నా పనిలో నేను కంటిన్యూ అయిపోతున్నాను. సో నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఈ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడమే అసింక్రనస్ ఎగ్జిక్యూషన్. సో దిస్ ఎగ్జిక్యూటర్ విల్ ప్రొవైడ్ ఎ సింపుల్ ఇంటర్ఫేస్ టు ఎగ్జిక్యూట్ అవర్ టాస్క్స్ అసింక్రనస్లీ. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఏం చేస్తుంది, ఇట్స్ అ మోర్ రోబస్ట్ ఇంటర్ఫేస్. దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ ఇది. It will allow us to have more control over the life cycle of the task and the executor itself. So, ఈ executor service exactly ఎలా పనిచేస్తుందంటే, we'll create an executor service. Using this executor, ఈ executor నుంచి మనం ఏ మెథడ్ కాల్ చేస్తాం, I'll ask this executor to create a pool of reusable threads with a given count. నాకు ఒక 10 threads కావాలనుకుంటే, I'll ask the executor to create a pool of reusable of 10 threads. సో అప్పుడు ఈ executor ఏం చేస్తుంది, it will create a pool of 10 reusable threads and it will create a executor service. దీని తర్వాత ఈ ఎగ్జిక్యూటర్ సర్వీస్ని యూజ్ చేసుకుని నాకు ఎప్పుడైతే ఒక ప్రాసెస్లో ఒక పర్టికులర్ టాస్క్ని ఒక సపరేట్ థ్రెడ్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలనుంటే ఐ పాస్ దట్ పర్టికులర్ టాస్క్ ఇన్ టు దిస్ ఎగ్జిక్యూటర్ సర్వీస్. ఈ ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ గో టు దిస్ పూల్, ఇట్ విల్ పికప్ ఎ థ్రెడ్ అండ్ యూజింగ్ దట్ థ్రెడ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దట్ పర్టికులర్ టాస్క్. దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, ఈ ఎగ్జిక్యూటర్ సర్వీస్ ద్వారా we can achieve thread pool management and also concurrency control. Let's see how to code this executor service in IntelliJ. ఈ ఎగ్జాంపుల్లో we have created 3 threads manually and we are starting 3 threads manually. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఇదే ఎగ్జాంపుల్లో let's try to code executor service. ఇక్కడ 3 threadsని క్రియేట్ చేశాను కదా, instead of creating them like this, I'll try to create a pool of reusable threads. Executor service equal to executors dot, ఇందులో మనం ఒక థ్రెడ్ పూల్ క్రియేట్ చేయాలని చూస్తున్నాం. సో న్యూ థ్రెడ్ పూల్. సో మీరు ఇక్కడ గమనిస్తే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. న్యూ ఫిక్స్డ్ థ్రెడ్ పూల్ ఉంది, న్యూ క్యాష్డ్ థ్రెడ్ పూల్ ఉంది, న్యూ షెడ్యూల్డ్ థ్రెడ్ పూల్ ఉంది. ఇఫ్ యూ యూజ్ న్యూ ఫిక్స్డ్ థ్రెడ్ పూల్, మీరు ఒక ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎన్ని థ్రెడ్స్ కావాలి మనకి అని. మనం ఇక్కడ ఎంత మెన్షన్ చేస్తే అన్ని థ్రెడ్స్ మాత్రమే క్రియేట్ చేస్తుంది థ్రెడ్ పూల్లో. అదే న్యూ క్యాష్ థ్రెడ్ పూల్ యూజ్ చేస్తే ఇక్కడ వీ నీ నాట్ గివ్ ఎనీ ఇన్పుట్ పారామీటర్. డిపెండింగ్ ఆన్ ద యూసేజ్ ఇట్ విల్ క్రియేట్ న్యూ థ్రెడ్స్. సో ఫర్ సింప్లిసిటీ లెట్స్ ట్రై యూజింగ్ న్యూ ఫిక్స్ థ్రెడ్ పూల్. ఇక్కడ 3 థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి లెట్ మీ యాడ్ 3 హియర్. సో వీ విల్ హ్యావ్ టు క్రియేట్ టాస్క్ దట్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్. మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్న టాస్క్ ఏంటి, ఇది. సో ఐల్ రైట్ రన్నబుల్ టాస్క్ 1. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి అక్కడ పెట్టుకుంటాం. ఇన్ ద సేమ్ వే రన్నబుల్ టాస్క్ 2 ఈక్వల్ టు అండ్ దెన్ రన్నబుల్ టాస్క్ 3 ఈక్వల్ టు సో ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటర్ సర్వీస్ని యూజ్ చేసుకుని ఐ విల్ సబ్మిట్ ఆల్ దీస్ టాస్క్. ఫైనల్లీ మన పని అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు మేక్ షూర్ వీఆర్ షట్టింగ్ డౌన్ దిస్ ఎగ్జిక్యూటర్ సర్వీస్. లెట్స్ రన్ అండ్ చెక్. ఇక్కడ మనకి 6 ప్రింట్ స్టేట్మెంట్స్ ప్రింట్ అయినాయి బికాస్ ఇక్కడ 3 థ్రెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 థ్రెడ్స్ ఉన్నాయి. లెట్స్ ట్రై కమెంటింగ్ దీస్. మనకు 3 అయిపోయాయి. సో ఆల్ దిస్ 3 టాస్క్స్ ఆర్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ ప్యారలీ. అందుకే వీ కెనాట్ గ్యారంటీ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. 10-0 ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి, మళ్ళీ రన్ చేస్తే 90-0 ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అయినాయి. సో ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వీ కెనాట్ గ్యారంటీ. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అవాయిడ్ క్రియేటింగ్ థ్రెడ్స్ మాన్యువలీ అండ్ మేనేజింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద థ్రెడ్ మాన్యువలీ. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఫీచర్స్ అండ్ కాలబుల్స్. వీటిని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇనిషియల్లీ వి డిస్కస్డ్ 2 ways టు క్రియేట్ ఎ థ్రెడ్. అందులో సెకండ్ అప్రోచ్ ఏంటి, యూజింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. So if you are trying to execute a task using a thread which is created by implementing runnable interface, let's call that particular task runnable task. ఈ రన్నబుల్ టాస్క్ ఏం చేస్తుంది, ఒక థ్రెడ్ని యూజ్ చేసుకుని ఇట్ విల్ కంప్లీట్ ఇట్స్ ఎగ్జిక్యూషన్
యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూషన్ మనకు రిజల్ట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్ని రిటర్న్ చేయదు. ఆ ఎగ్జిక్యూషన్ మధ్యలో ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినా వాటిని త్రో చేయదు. ఈ రెండు డిసడ్వాంటేజెస్ని కవర్ చేయడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కాలబుల్. రనబుల్ టాస్క్స్ బదులు విల్ హ్యావ్ కాలబుల్ టాస్క్స్. ఈ కాలబుల్ టాస్క్లో ఉన్న రెండు అడ్వాంటేజెస్, ఇట్ విల్ రిటర్న్ ద రిజల్ట్ అండ్ ఇట్ విల్ ఆల్సో త్రో ఎక్సెప్షన్స్ ఇఫ్ ఎనీ. సో ఇక్కడ నేను అదే రాసుకున్నా, కాలబుల్ టాస్క్స్ కెన్ రిటర్న్ రిజల్ట్స్ అండ్ త్రో చెక్డ్ ఎక్సెప్షన్స్. ఈ కాలబుల్ టాస్క్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? యూజింగ్ దిస్ సింటాక్స్, కాలబుల్ యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ యాంగులర్ బ్రాకెట్ క్లోజ్, మధ్యలో టీ రాసుకుంటాం. ఈ టీ ఏంటి? దిస్ టీ విల్ డినోట్ ద రిటర్న్ టైప్. దేని రిటర్న్ టైప్? మనం ఇక్కడే మాట్లాడుకున్నాం, కాలబుల్ విల్ రిటర్న్ ఎ రిజల్ట్. సో ఈ రిజల్ట్ యొక్క డేటా టైప్ని టీ ప్లేస్లో రీప్లేస్ చేసుకుంటాం. ఈ రిజల్ట్ ఇంటీజర్ అయితే ఇక్కడ ఇంటీజర్ రాసుకుంటాం, అదే రిజల్ట్ స్ట్రింగ్ అయితే ఇక్కడ స్ట్రింగ్ రాసుకుంటాం. ఈ కాలబుల్ని యూజ్ చేసుకుని ఐఎమ్ క్రియేటింగ్ టాస్క్స్. బాగానే ఉంది. టాస్క్స్ అంటే ఏంటి? కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ విచ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఈ కాలబుల్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే వీ నీడ్ సమ్ థ్రెడ్స్. ఆ థ్రెడ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? మనం పైన మాట్లాడుకున్న ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఏం మేనేజ్ చేస్తుంది? ఇట్ ఈస్ మేనేజింగ్ ఏ పూల్ ఆఫ్ రీయూజబుల్ థ్రెడ్స్. ఇక్కడ నుంచి ఆ థ్రెడ్స్ని తెచ్చుకుంటాం. సో ఐ బి ఎగ్జిక్యూటింగ్ దిస్ కాలబుల్ టాస్క్స్ యూజింగ్ ఎగ్జిక్యూటర్ సర్వీస్. Because this callable task will return a result or might throw checked exceptions, we have to store them somewhere. Somewhere future. Future will represent the result of the asynchronous computation. Asynchronous అంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఈ కాలబుల్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో ఆ టాస్క్స్ని సపరేట్ థ్రెడ్స్కి ఇచ్చేస్తున్నాం మనం. మన రీయూజబుల్ పూల్లో ఉన్న థ్రెడ్స్లో ఒక థ్రెడ్కి ఇచ్చేసాం, నీకు టైం ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోమని. అది అసింక్రనస్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వాటి రిజల్ట్స్ని రిటర్న్ చేస్తుంది మెల్లిగా దానికి టైం ఉన్నప్పుడు. సో ఇలాంటి రిజల్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి విల్ బీ యూజింగ్ ఫ్యూచర్. దిస్ ఫ్యూచర్ విల్ ప్రొవైడ్ మెథడ్స్ టు చెక్ ఇఫ్ ద కంప్యూటేషన్ ఇస్ కంప్లీటెడ్ ఆర్ నాట్. ఈ కాలబుల్ టాస్క్స్ని మన రీయూజబుల్ పూల్ ఆఫ్ థ్రెడ్స్లో ఒక థ్రెడ్ని సెలెక్ట్ చేసుకుని దానికి ఇచ్చేసాం, నీకు టైం ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోమని. బట్ అది ఎప్పుడు చేస్తుందో మనకు తెలియదు. బట్ ఐ వాంట్ టు క్యాచ్ ద రిజల్ట్ ఇట్ ఇస్ రిటర్నింగ్. సో అందుకే మనం ఫ్యూచర్ యూజ్ చేసుకుని, ఫ్యూచర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ మెథడ్స్ విచ్ విల్ సిట్ అండ్ వెయిట్. నువ్వు ఎప్పుడు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తే అప్పుడు నాకు ఇవ్వు, నేను ఆ రిజల్ట్స్ని స్టోర్ చేసుకుంటా, రిజల్ట్స్ని కానీ చెక్డ్ ఎక్సెప్షన్స్ని కానీ. ఫ్యూచర్ విల్ వెయిట్ ఫర్ ద కాలబుల్ టాస్క్ టు కంప్లీట్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ అండ్ ఫైనల్లీ స్టోర్స్ ద రిజల్ట్ దట్ ఈస్ రిటర్న్ బై ద కాలబుల్ టాస్క్స్. సో ఈ ఫ్యూచర్ కానీ కాలబుల్ కానీ, దీస్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ ఫర్ అస్ టు యూస్ థ్రెడ్స్. ఈవెన్ దిస్ ఎగ్జిక్యూటర్ సర్వీస్ విల్ బీ యూజింగ్ ఆల్ దీస్ త్రీ ఇన్ కాంబినేషన్ సో దట్ వీ కెన్ అవాయిడ్ మాన్యువల్లీ క్రియేటింగ్ థ్రెడ్స్ అండ్ మాన్యువల్లీ మేనేజింగ్ ఇట్స్ లైఫ్ సైకిల్. థ్రెడ్ క్రియేషన్ అండ్ థ్రెడ్ లైఫ్ సైకిల్ని ఈ ఎగ్జిక్యూటర్ సర్వీస్ చూసుకుంటుంది. ఈ ఎగ్జిక్యూటర్ సర్వీస్తో వీ కెన్ ఎగ్జిక్యూట్ రనబుల్ టాస్క్స్ ఆల్సో. బట్ మనం కాలబుల్ టాస్క్ని ఎందుకు డిస్కస్ చేసుకున్నాం? బికాస్ ఇట్ హ్యాస్ 2 అడిషనల్ పవర్స్. ఈ టాస్క్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఈ రెండింటిలో ఏదైనా రిటర్న్ చేస్తే, ఇన్ దట్ కేస్ ఐ విల్ బీ యూజింగ్ కాలబుల్ టాస్క్ ఇన్స్టెడ్ ఆఫ్ రనబుల్ టాస్క్స్. ఈ కాలబుల్ టాస్క్ వాటి ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేసుకుని రిటర్న్ చేసే రిజల్ట్స్ స్టోర్ చేసుకోవడానికి విల్ బీ యూజింగ్ ఫీచర్స్. నౌ లెట్స్ సీ హౌ టు వి ఇంప్లిమెంట్ దిస్ ఇన్ జావా. నా వైట్ బోర్డ్లో మాట్లాడుకున్నట్టు రనబుల్ టాస్క్ కెన్ బి రీప్లేస్డ్ బై కాలబుల్ టాస్క్. ఎందుకు? దానికి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ 2 అడ్వాంటేజెస్ ఏంటి? కాలబుల్ టాస్క్ విల్ బీ ఏబుల్ టు రిటర్న్ ద రిజల్ట్ ఆర్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎక్సెప్షన్స్ ఇట్ విల్ త్రో అన్ ఎక్సెప్షన్. సో సింపుల్గా ఈ రనబుల్ టాస్క్ని లెట్స్ రీప్లేస్ ఇట్ విత్ కాలబుల్ టాస్క్స్. లెట్స్ కమెంట్ దీస్. Because we want our task to return something, let's go here and let's try to return something. Let's return the remaining balance. Because this task is returning double, I'll write double here. Task 1 is already defined in the scope. Ekkada and comment this returning. సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేస్తాం. ఐమ్ జస్ట్ మేకింగ్ మై రన్నబుల్ టాస్క్ ఇంటూ కాలబుల్ టాస్క్. ఇప్పుడు ప్రీవియస్ స్టెప్లో వాట్ వి డిడ్, ఎగ్జిక్యూటర్ సర్వీస్ని యూజ్ చేసి ఐఎమ్ సబ్మిటింగ్ దిస్ టాస్క్. ఈ టాస్క్ అనేది అసింక్రనస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే అసింక్రనస్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్ విల్ రిటర్న్ ద రిజల్ట్. సో దానికి యాడ్ చేయడానికి విల్ బీ యూజింగ్ ఫ్యూచర్ 1 ఈక్వల్ టు executor service.submit of task 1.
In the same way, let's do it for task 2 and 3. Let me just print system.out.println system.out.println future1.get. ఈ future1.get అనేది it will return my result that is returned by task 1, which is a callable task. మనం వైట్ బోర్డ్లో మాట్లాడుకున్నట్టు రిజల్ట్ మాత్రమే కాదు, if there are any exceptions, callable task will throw that too. సో అందుకే we'll have to handle the exceptions. ఇక్కడ I'm writing throws, execution exception and interrupted exception, just to handle the exceptions. Future 2 and future 3. Now let's run and check it. See, last 3 statements. These are the balances that we are returning from the withdraw method. So just for the sake of completion, we did uncomment cheskundam, so that when I upload it to GitHub, you will have access to all the code. All these 9 threads will be running in parallel. సో ఇక్కడ మొత్తం మనం ఎన్ని టాస్క్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం? కాలబుల్ టాస్క్ 3 ఉన్నాయి, రనబుల్ టాస్క్ 3 ఉన్నాయి, మనం మాన్యువల్గా క్రియేట్ చేసిన థ్రెడ్స్ నుంచి ఎగ్జిక్యూట్ చేసే టాస్క్స్ మళ్ళీ 3 ఉన్నాయి. సో టోటల్ 9 టాస్క్స్ ఉన్నాయి. ఆ 9లో ఫస్ట్ 3ని మనం మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద రెస్ట్ 6, ఆల్ ది 6 టాస్క్స్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ బై 3 థ్రెడ్స్. అంటే అర్థం ఏంటి? వీఆర్ రీయూజింగ్ ద థ్రెడ్స్. ఈవెన్ ఇఫ్ ఐ మేక్ ఇట్ 1, దిస్ విల్ వర్క్. 1 thread is being reused to execute 6 tasks. I hope this is clear. So మనం రేస్ కండిషన్ తర్వాత ఏమేమి చూసాము? రన్నబుల్ టాస్క్స్, కాలబుల్ టాస్క్స్ అండ్ ఫీచర్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ కాంకరెంట్ కలెక్షన్స్. మనకి జావాలో కలెక్షన్స్ ఉంటాయి కదా. జావా కలెక్షన్స్ ఏంటి? హ్యాష్ మ్యాప్, లిస్ట్ అలాంటివి. సో ఆ కలెక్షన్స్నే if we want to make these collections thread safe, then we'll be using these concurrent collections instead of normal collections. So simply remember, collections లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి నార్మల్ కలెక్షన్స్, దీని ఎగ్జాంపుల్ వచ్చేసి లిస్ట్, హ్యాష్ మ్యాప్ ఎక్సెట్రా. ఇంకో రకం వచ్చేసి కంకరెంట్ కలెక్షన్స్. ఇందులో టైప్స్ వచ్చేసి కంకరెంట్ హ్యాష్ మ్యాప్, కాపీ ఆన్ రైట్ అరే లిస్ట్, మనకి కంకరెంట్ లిస్ట్ కూడా ఉంటుంది, అండ్ ఆల్సో బ్లాకింగ్ క్యూ. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కంకరెంట్ కలెక్షన్స్ అండ్ నార్మల్ కలెక్షన్స్? దీస్ కంకరెంట్ కలెక్షన్స్ ఆర్ థ్రెడ్ సేఫ్. ఇప్పుడు ఈ థ్రెడ్ సేఫ్ అంటే ఏంటో నేర్చుకుందాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు, కన్సిడర్ ఐ హ్యావ్ ఎ షేర్డ్ రిసోర్స్ అండ్ ఐ హ్యావ్ 3 థ్రెడ్స్. మనకున్న 3 థ్రెడ్స్ ఈ షేర్డ్ రిసోర్స్ని ఒకటేసారి యాక్సెస్ చేస్తే ఇట్ విల్ లీడ్ టు ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్. దానికి సొల్యూషన్గా మనం ఏం చేసాం? సింక్రనైజ్డ్ కీవర్డ్ యూజ్ చేసి ఈ రిసోర్స్ని మనం కాపాడుకున్నాం. సో దాట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఓన్లీ 1 థ్రెడ్ కెన్ యూజ్ దిస్ షేర్డ్ రిసోర్స్. ఈ షేర్డ్ రిసోర్స్ ఇట్ కెన్ బి ఎ లిస్ట్, ఇట్ కెన్ బి ఎ హ్యాష్ మ్యాప్, or it can be queue or anything. So instead of using this synchronized keyword for the whole method in which we are using this list or hash map, alternative వచ్చేసి ఈ concurrent collections. If we use this concurrent collection, we need not make our whole method synchronized. So ఇక్కడ మనం మాట్లాడుకుందంతా making this shared resource available for only 1 thread at any point of time. This is called thread safe. Now by using this synchronized keyword, this particular shared resource is thread safe. సో మన జావా మెథడ్లో ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఎనీ షేర్డ్ రిసోర్స్, ఆ మెథడ్ మొత్తాన్ని సింక్రనైజ్డ్ చేస్తే దట్ మెథడ్ కంప్లీట్లీ విల్ బికమ్ థ్రెడ్ సేఫ్. సో ఆబ్వియస్లీ అందులో మనం వాడే కలెక్షన్స్ కూడా థ్రెడ్ సేఫ్ అయిపోతాయి. అనదర్ ఆప్టిమైజ్డ్ వే టు డూ ఇట్ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ద హోల్ మెథడ్ థ్రెడ్ సేఫ్, లెట్స్ మేక్ ద కలెక్షన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్సైడ్ ద మెథడ్ థ్రెడ్ సేఫ్. సో ఆ కలెక్షన్స్ని థ్రెడ్ సేఫ్ చేయడానికి మనం ఏం చేయక్కర్లేదు. జావా ఇట్సెల్ఫ్ ఇస్ ప్రొవైడింగ్ అస్ కంకరెంట్ కలెక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ థ్రెడ్ సేఫ్. 1 by 1 ఈ కంకరెంట్ కలెక్షన్స్ గురించి డీటెయిల్గా మన ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఫర్ నౌ జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, కన్సిడర్ వీ హ్యావ్ ఎ హ్యాష్ మ్యాప్. ఈ హ్యాష్ మ్యాప్ మొత్తాన్ని నేను థ్రెడ్ సేవ్ చేయాలంటే ఐ కెన్ యూజ్ సింక్రనైజ్డ్ కీవర్డ్. బట్ దీని ఆల్టర్నేటివ్ ఏంటి? యూజింగ్ కంకరెంట్ హ్యాష్ మ్యాప్.
సింపుల్గా దీని మ్యాప్ బదులు ఇఫ్ ఐ మేక్ ఇట్ కంకరెంట్ హ్యాష్ మ్యాప్, ఇంటర్నల్గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే దిస్ కంకరెంట్ హ్యాష్ మ్యాప్ విల్ బి డివైడెడ్ ఇంటూ సెగ్మెంట్స్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ దిస్ హోల్ మ్యాప్ థ్రెడ్ సేఫ్, విల్ డివైడ్ దిస్ ఇంటూ సెగ్మెంట్స్ అండ్ ప్రతి సెగ్మెంట్ని ఇండివిజువల్గా సింక్రనైజ్ చేస్తాం, అంటే ఇండివిజువల్గా థ్రెడ్ సేవ్ చేస్తాం. ఇన్ దట్ కేస్ నా దగ్గర 3 సెగ్మెంట్స్ ఉంటే, 3 సెగ్మెంట్స్ ఆఫ్ హ్యాష్ మ్యాప్స్ ఉంటే 3 థ్రెడ్స్ కంకరెంట్గా వాటిని యాక్సెస్ చేయొచ్చు. అదే ఈ కేసులో ఇఫ్ ఐ మేకింగ్ ద హోల్ మ్యాప్ సింక్రనైజ్డ్ ఆర్ థ్రెడ్ సేఫ్, ఓన్లీ 1 థ్రెడ్ కెన్ యాక్సెస్ దిస్ హోల్ హ్యాష్ మ్యాప్. సో ఇది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా పర్లేదు. వాట్ ఎవర్ వి డిస్కస్ నౌ ఇస్ ద ఇంటర్నల్స్ ఆఫ్ దిస్ concurrent collections. I'll anyway discuss this in detail in our future videos. For now, I just want you to know that there will be concurrent collections which you can use to make your shared resource thread safe. Finally, we have thread pool. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. Thread pool is nothing but a group of pre-created threads which can be reused. అందుకే reusable threads అంటున్నాం వాటిని. So this is all about multi-threading. మనం ఈ వీడియోలో మల్టీ-థ్రెడింగ్ గురించి చాలా డెప్త్గా మాట్లాడుకున్నాం. If you still have any doubts, let me know in the comment section, or you can even reach out to me on Twitter or Insta. Handlers are in the channel description. So that's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.